ఏం జరిగిందో చెప్పమ్మా. కనిపించకుండా అడవిలో దాక్కున్న వికాస్ మాకు కనిపించాడు మావయ్య. అవునా? మరి వాడిని స్టేషన్లో పెట్టారా? ఈ విషయం శ్రీకర్కి చెప్పారా? ఇప్పుడు కేసు మొత్తం రివర్స్ అయిపోతుంది. శ్రీకర్ విడుదలైపోతాడు. నువ్వు సంబరం చేసుకుంటున్నావు, అవని మాత్రం అలా కనిపించట్లేదే. ఇంకేదో జరిగింది. అందుకే అవని మొహం ఫ్లడ్ లైట్లా వెలక్కుండా బెడ్ లైట్లా వాడిపోయింది. ఏం జరిగిందో చెప్పు. ముంగిసలా అలా ఉన్నావేంటి? మాకు సమాచారం తెలియడంతో అడవిలోకి వెళ్ళాం. అడవిలో వికాస్ పారిపోతూ కనిపించాడు. పట్టుకుందామని వెళ్లేసరికి వాడు కనిపించకుండా పోయాడు. చప్పట్లు చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకురా? అవని మంచి కథ చెప్పింది కదా. అవని ఇంత సీరియస్ గా చెప్పేసరికి నేను నిజం అనుకున్నాను కృష్ణ. అవని మంచి స్టోరీ టెలర్ వదినా. నేను చెప్పింది ఏది మీరు నమ్మకపోతే నేనేం చేయగలను? అబద్ధాలని కూడా మమ్మల్ని నమ్మేయమంటావా? ఎందుకు ప్రతిదాన్ని అనుమానిస్తారు? నాకైతే సమంజసంగా అనిపించటం లేదు. రోజుకొక కొత్త కథ అల్లుతున్నట్టుంది. నేనస్సలు నమ్మను. ఇటువంటి కథల్ని పక్కన పెట్టు. 48 గంటల సమయం అడిగారు. ఈ రాత్రి గడిస్తే అయిపోతుంది. రేపు కోర్టులో నా కొడుకు పరిస్థితి ఏంటి? నా కొడుకు బయటికొస్తాడా? నీ కూతురేమో గుడిలో పూజలంటూ పోయింది. నువ్వేమో అడవులు పట్టుకుని తిరుగుతున్నావు. మీరాడుతున్న ఆటలో నా కొడుకు బలైపోయేలా కనబడుతున్నాడు. కోర్టుకి వికాస్ రాకపోతే నా కొడుకుకి శిక్ష పడుతుంది. భర్తని దూరం చేసుకోవడం నాకు మాత్రం సరదానా ఏంటి? ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు? మీరు నమ్మినా నమ్మకపోయినా అడవిలో వికాస్ ని చూసింది మాత్రం నిజం. సమయం అంతా వృధా చేసేసి ఇప్పుడేమో వికాస్ కనిపించాడు, బంగారు లేడీలా మాయమైపోయాడు అంటూ చెవిలో పువ్వులు పెడుతుంది. రేపు అవనీకి మన ఇంట్లో ఆఖరి రోజు అయ్యేలా ఉంది. అవని చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే నీకేమనిపిస్తుంది బంగారం? వికాస్ గాడు వాళ్ళకి అడవిలో కనిపించాడు అని చెప్పింది కదా, అది నిజమే. ఇంకో విషయం ఏంటంటే ఎస్ఐని వికాస్ గాడే చంపేసుంటాడు. ఏంటి? అవును కృష్ణ. ఇంతసేపైనా ఎస్ఐ దగ్గర నుంచి మనకి కాల్ బ్యాక్ రాలేదంటే దాని అర్థమేంటి? అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. ఎస్ఐ మొబైల్ కాదు, ఎస్ఐ అని. అవును కృష్ణ. ఎస్ఐ వికాస్ మీద కాల్పులు జరపడానికి వెళ్లాడు. బట్ కథ అడ్డం తిరిగి వికాస్ ఎస్ఐ మీద కాల్పులు జరిపాడు అన్నది నిజం. వికాస్ ని చంపమని ఎస్ఐని పంపించింది మనమేనని వికాస్ గాడు గెస్ చేసింటాడంటావా? వాడు దుబాయ్లో ఉన్నప్పుడు దుబాయ్ షేక్లనే షేక్ చేసేవాడు. మహా ముదురుగాడు. ఖచ్చితంగా మనల్ని సస్పెక్ట్ చేసుంటాడు. అయితే నెక్స్ట్ టార్గెట్ మనమే అంటావా? మేబీ. ఆ వికాస్ ప్రెజెంట్ దొరకలేదు కాబట్టి పోనీ రేపు శ్రీకర్ గారికి శిక్షణ పడుతుందా? తెల్లారేసరికి ఏం జరుగుతుందోనని నాకు కంగారుగానే ఉంది. Yes, proceed, Mr. PP. యువర్ ఆనర్, ముద్దాయి శ్రీకర్ తాను నేరం చేయలేదని కోర్టు వారిని మోసం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన సతీమణి కూడా భర్తను రక్షించుకోవడానికి తన వంతు ప్రయత్నం తను చేసింది. అంత మాత్రాన నేరం నుంచి ఎలా తప్పించుకోగలుగుతాడు? ఇక లాయర్ సత్యాగారి విషయానికి వస్తే ఆయన తమరిని
48 గంటల గడువు అడగడం జరిగింది. ఆ గడువు కూడా ముగిసింది. అయినా వారు వికాస్ బ్రతికే ఉన్నాడని నిరూపించలేకపోయారు. 2 రోజులు కోర్టు సమయం కూడా వృధా చేశారు. సో పోలీసు వారు సమర్పించిన ఆధారాల్ని బేస్ చేసుకొని ముద్దాయి శ్రీకర్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. అవని, ఇంక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకర్ని కాపాడుకోలేవు. ఇక నీ మొగుడు జైలుకే అంకితం. బంగారం, నీ మైండ్ వాయిస్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఎస్ఐ గాడు వికాస్ గాడు ఏమయ్యాడన్న సంగతి మనం తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడైతే శ్రీకర్కి శిక్ష పడిపోతుంది. అది చూసి ఎంజాయ్ చేయి. మిస్టర్ సత్య, మీ క్లయింట్ నిర్దోషం నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలున్నాయా? నో యువర్ ఆనర్. మీరు అడిగిన గడువు ముగిసింది. ఇంకా మీరేమైనా చెప్పుకోవాల్సిందుందా? వికాస్ బతికే ఉన్నాడు అన్నది నిజం. మరో 48 గంటల సమయం ఇవ్వవలసిందిగా నేను కోరుచున్నాను. మీరు ఓ బాధ్యత గల న్యాయవాది అయ్యుండి ఇలా కోరడం పద్ధతిగా లేదు. అలాగే వికాస్ పారిపోయాడని మీరు చెప్పిన సమాధానం కూడా అసంతృప్తిగా ఉంది, ఆగ్రహం తెప్పించేలా ఉంది. సారీ యువర్ ఆనర్, బట్ నేను చెప్పింది నిజం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్.